హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ ఇన్ఫినిటీ వ్లాగ్స్. మొన్న అన్బాక్సింగ్ వీడియో పెట్టాను కదా, రోజ్మెరీ లీవ్స్ది పార్ట్ 1 అనమాట అది. సో దాని కంటిన్యూషన్ ఈ వీడియో అండి. ఆ రోజు బెనిఫిట్స్ గురించి అందులో చెప్పాను కదా. సో ఇవాళ తయారీ విధానం ఎలా ఉందో ఈ వీడియోలో చూపిస్తానండి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రోజ్మెరీ లీవ్స్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అరౌండ్ 10 to 15 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా రోజ్‌మెరీ లీవ్స్‌ని మరిగించుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా! సో, దాని ప్రకారంగా ఉడికించుకోండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్‌ని హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయ్యేంత వరకు మరిగించుకుంటే అప్పుడే ఆ రోజ్‌మెరీ లీవ్స్‌లో ఉన్న పోషకాలు అన్నీ ఈ వాటర్‌లో మిక్స్ అయితాయండి. దానివల్లనే మనకు జుట్టు చాలా బలపడుతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఇంకా ఈ రోజ్‌మెరీ ప్లాంట్ కావాలంటే మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు. కానీ దానికి ప్రతిరోజు 6-7 గంటలు సన్‌లైట్ అవసరమండి. దానివల్ల మనకు హెయిర్ గ్రోతే కాకుండా ఇంకా చాలా బెనిఫిట్సే ఉన్నాయండి. వన్స్ అది బాగా బాయిల్ అయ్యాక స్టవ్ ఆపేసి చల్లార్చుకోండి. చల్లార్చుకున్న దానిని ఒక స్ట్రెయినర్ తీసుకొని ఒక గ్లాస్‌లోకి స్ట్రెయిన్ చేసుకొని స్ప్రే బాటిల్‌లో పోసేసుకోండి. ఇది రెగ్యులర్‌గా నైట్ పడుకునే ముందు స్కాల్ప్‌కి పట్టించుకొని మసాజ్ చేసుకోవాలి. ఇది మీరు రెగ్యులర్‌గా వాడితే వితిన్ 3 మంత్స్‌లో చక్కటి రిజల్ట్స్ చూస్తారండి. ఇప్పుడు చూడండి, నేనైతే ఇలా స్ప్రే బాటిల్‌లో ఆ వాటర్ అన్ని పోసేసుకున్నానండి. దీన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తున్నాను. వన్స్ హెయిర్ లీవ్ చేసేసుకునేసి స్కాల్ప్‌కి బాగా స్ప్రే చేసుకొని మసాజ్ చేసుకోవాలన్నమాట 5 మినిట్స్. దీనికోసం సపరేట్గా హెడ్ బాత్ చేయాలి డైలీ అని చెప్పేసి అలా ఏం లేదండి. ఇది వాటర్ లాగానే కదా, సో నార్మల్గా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట, రెగ్యులర్ యూజ్ లాగా. నేనైతే డైలీ యూజ్ చేశానండి. ఇలాంటి వీడియోస్ కన్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.